ఇవాళ మనం కొన్ని రకాల పూల చెట్లు మరి కొన్ని రకాల షో చెట్ల పువ్వులు కూడా చూద్దాం. మరి ఇంకేమన్నా కూడా చూద్దాం. ఓకే, మరి ఇది కాగిత పూల చెట్టు. మా సైడ్ అయితే ఇదే అంటాము. ఓకే, ఒకటే చెట్టుకు 2 కలర్లు పువ్వులు పూస్తుంది. అయితే ఇదేం అయిందంటే ఒకటేమో వైట్, మొత్తం వైట్ పూసింది ఒక కొమ్మకు, ఇక్కడ చూడొచ్చు. ఇది ఇంకో కొమ్మకు మొత్తం పింకు. ఇది ఇంకొంచెం పైకి ఇదే కొమ్మ, ఇంకో కొమ్మకు వైట్ పింక్ మిక్స్ చూడొచ్చు మీరు. ఎంత తక్కువ మట్టి అంటే ఓన్లీ ఒక 4-5 ఇంచెస్ మట్టిలో మనం చూపెట్టచ్చు. ఇప్పుడు చూడండి ఎంత తక్కువ మట్టిలో ఉందో, చూస్తున్నారా? ఈ చెట్టు ఎందులో ఉందంటే ఇగో ఇక్కడి నుంచి ఇగో ఈ కంటైనర్లో ఉంది. ఇగో ఇది ఈ చెట్టు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళింది. ఓన్లీ ఒక 3 ఇంచెస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు అందులో. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఒక 4 ఇంచెస్ మట్టిలో మనకు తుర్కబంతి మరియు గులాబీ, ఇక్కడ చూడొచ్చు గులాబీ, ఇక్కడ మామిడి. ఇవన్నీ ఇలా పూస్తూ మంచిగా పెరిగినది. ఇక్కడ చిగురు కూడా వచ్చింది. 2 సార్లు మామిడికాయలు వస్తే కట్ చేశాను. ఎందుకనగా దీనికి చెట్టు బలమన వెళ్ళిపోతుందట. మరి అందుకని ఈ కాండం మంచిగా దొడ్డుగా అయిన వల్లనే ఇప్పుడు మంచిగా లావుగా అయింది. ఇంకా లావు కావాలి. 2 ఇయర్స్ వరకు దీనికి ఆపు తీసుకోకుండా నేను దీన్ని ఇలాగే పెంచుతున్నాను. కానీ ఇప్పుడు 6 నెలల పైన అయింది. మరియు మనం ఇక్కడ ఏంటంటే స్పెషల్ బంతి చెట్లు చూద్దాం. ఇది ఓన్లీ 5 ఇంచెస్లో పెరిగింది. మరి ఇదేం బంతి, దీని ఇంత స్పెషాలిటీ ఏంది, మరి ఇది ఎన్ని ఫీట్లు ఉంది అన్నది దీని గురించి చూద్దాం. మట్టి అయితే చూస్తున్నారు కదా, ఇది ఒక 6 ఫీట్ల హైటు, 5 ఇంచెస్లో కనీసం 6 ఇంచెస్ వేసుకున్న 6 ఇంచెస్లో 6 ఫీట్ల హైట్ ఉన్న మన నాటు వెరైటీ బంతి చెట్టు. మరి అదేందో చూద్దామా? ఓకే, చూడండి. ఇప్పుడు మీకు కింది నుంచి చూపెడుతున్నాను, ఎంత హైట్ ఉందో చూడవచ్చు. మరి దీనిలో ఎన్ని చెట్లు ఉన్నాయో తెలుసా? 2 చెట్లు. ఇక్కడ చూడవచ్చు, 1, 2. ఇది వేరే చెట్టు. మరి 2 చెట్లు ఎంత బలంగా దృఢంగా ఉన్నాయో చూడండి. నీళ్లు పోసేటప్పుడు అటు ఇటు పిల్లలు తాకిస్తే విరిగిపోతుందని దీని తాడుతో కట్టుకున్నాను. నా చెట్లకు ఏ సపోర్ట్ అవసరం లేదు, కానీ పిల్లలు అటు ఇటు పోస్తే ఖరాబ్ కానీ ఇది చూడొచ్చు మనం. దీనికి కనీసం కిలో బంతు కన్నా ఎక్కువనే వెళ్తాయి, తక్కువ అయితే వెళ్ళాయి. ఆల్రెడీ 1 కేజీ తెంపాను. ఇవాళ పండుగ కదా, ఇది ఇవాటి వీడియో ఎప్పుడు పెడతానో నాకే తెలియదు. నేను పండుగ రోజు తెంపాను. ఇది చూడొచ్చు, ఇది ఒక స్పెషల్ బంతి. ఇది నేను ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు. ఒకరు నన్ను అడిగితే నేను ఇది తెచ్చి నేను దీన్ని కాపాడుతున్నాను. అట్లా ఇది ఊక బంతి అంటారు. చూడడానికి కొంచెం చామంతి పువ్వులాగా అనిపిస్తుంది మోడల్ కొంచెం. అందులో ఇది కొంచెం ఇంకొక వెరైటీ, ఇది ఆరెంజ్. ఇది ఊక బంతిలనే రిక్కా ప్లస్ ఊక 2 మిక్స్ ఉంటుంది అన్నట్టు. ఇది కూడా రేర్ వెరైటీ, వెనకటి విత్తనం. ఇది విత్తనం కాపాడుతూ నేను పెంచుకుంటున్నాను. ఇవన్నీ పువ్వులు చూడవచ్చు. ఇక్కడనే ఒక మన గనవాడేటి 1 కేజీ ఫ్లవర్. ఇంకా ఇంత పెద్ద సైజు వస్తుంది. ఇది చిన్నగా ఉంది, చాలా పెద్దగా వస్తుంది. మీకు పెద్దగా అయిన వాళ్ళు కూడా మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఓకేనా? మరి మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి అన్నది కూడా చూద్దాం. ఒక 6 ఎన్ని ఉన్నాయి నాకు కూడా తెలియదు, చూద్దాం, లెక్క పెడదాం. ఇవి 2, ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి. చూడొచ్చు పువ్వులన్నీ పెద్దవి అన్నీ తెంపేశాను.
ఇవన్నీ బంతి చెట్లు. ఇగో ఇక్కడ కూడా బంతి చెట్లే. మనం ఇప్పుడు ఎన్ని బంతులు ఉన్నాయన్నది కూడా చూడొచ్చు మనం. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెకండ్ లైన్ వరకు 1 2 3 ఒక 5 టబ్స్ 6 టబ్స్లలో పెట్టాను ఈ ఊక బంతి. అన్నిటికీ అన్నీ మొలిచాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను అన్నీ చల్లుకుంటూ పోతాను. మట్టి తీసుడు వేసుడు నాకు తెలియదండి. నేనంతా డిఫరెంట్, నాది నా ఓన్ ఐడియాతో చేస్తా కనుక నేను ఎట్లా వేసినా అది దేవుని దయ వల్ల అన్నీ వస్తాయి. అది నా గార్డెన్ మహిమ. అది విషయం అండి. నేను స్పెషల్గా ఎవరిది కాపీ చేయను, ఇట్లా చేయను. నా విధానం నాది అని చెప్పుకుంటూ చేస్తాను. నేను ఏదైనా కాపీ చేస్తే కాపీ చేసిన అని చెప్తా. ఇట్లా చల్లుడు మాత్రం నా విధానం. లైట్ వెయిట్ అనేది నా విధానం. మీ డిసెంబర్ కన్నా ముందు ఎవరిది ఉండదు. ఇది లైట్ వెయిట్ అనేది నేను ఓన్ ఐడియాతోని చేశాను. చాలా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేసుకునేటట్టు తక్కువ మట్టితో మంచి కాపు తీస్తూ మీ అందరికి చెప్తున్నాను. మరియు ఇది చేసిందే కాక మరి విత్తనాలు ఎలా అని విత్తనాలు సేవ్ చేస్తూ మీ అందరికి రీజనబుల్ రేట్కు సేల్ చేస్తూ మినిమం సీడ్స్ ఇస్తూ మినిమం రేట్ తీసుకుంటున్నాను. అది కూడా మీకు కావాల్సిన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు అడగచ్చు. వాట్సాప్లో హాయ్ అంటే మేము సీడ్స్ లిస్టు పెడదాము. కొరియర్ ఛార్జ్ ఎక్కడికైనా 50 రూపీస్ తీసుకుంటామండి. వాళ్ళకి ఎక్కువనే కానీ మేము 50 తీసుకుంటున్నాం. ఓకేనా? బెంగళూరు, చెన్నై ఎక్కడికైనా మేము పంపించగలుగుతాం మినిమం రేట్లో. మినిమం సీడ్స్ ఫ్లవర్స్ 20 రూపీస్, వెజిటేబుల్స్ 10 రూపీస్. ఓకేనా? మరి మన విత్తనాలు మరి మా చెట్లు ఎలా ఉన్నాయి, మా విధానం ఎలా ఉంది, మీకు నచ్చితే కమెంట్ రూపంలో లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి, ముందుకెళ్ళాలని. మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుతున్నాను. ఇంకొకటి మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. యూట్యూబ్ నుంచి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ వచ్చింది నాకు. అది ఎంత అన్నది చెప్పకూడదు, అందుకని చెప్తలేనండి. కానీ ఫస్ట్ టైం వచ్చింది, ఫ్రైడే నాడు వచ్చింది. ఓకేనా? నాకు ఇష్టమైన రోజు వచ్చిందండి. ఇదండి మన చెట్ల సంగతి. ఇంకొకటి మీరు అందరూ నాకు కమెంట్స్ రూపంలో మరి లైక్ రూపంలో మీరు ప్రతిదీ నాకు ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుతున్నాను. మరికొన్ని కొత్త విత్తనాలతో మన నాటు విత్తనాలతో చూపెడుతూ మీకు విధానం చూపెడుతూ అన్నీ నేర్పిస్తానని చెప్తున్నాను. ఇంకొకటి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేసి అడగచ్చు మీరు. ఓకే? ఇవ్వండి మన బంతి చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఒక్కొక్కటి 7 ఫీట్ హైట్. ఇదైతే 7 ఫీట్ ఉందండి. ఎన్ని పువ్వులు ఉన్నాయి చూసారా? ఇది మీకు ఇంకొకటి నేను ఏదైతే వీడియోలో పేరు చెప్తానో అదే అడగండి. ఓకేనా? మరి మీరు ఇంగ్లీష్లో ఏదంటారో అది అడిగితే నాకు అర్థం కాదు. నా భాష నాకు సొంతం. ఓకే? ఇదండి. ఇంకొకటి ప్రీవియస్ వీడియోలో చూడండి చాలా బంతి రకాలు చూపెట్టాను. ముందు ఇంకా రకాలు చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన తుర్క బంతులు కూడా మీరు చూశారు. ఇవాళ బంగ్లాంతా కొన్ని చెట్లు తీసేసి గోరంట చెట్లు తీసేసాను. ఈ మట్టి అంతా నేను ఆరబోసుకున్నాను. ఇది మనం లేయర్ పద్ధతిలో చేసింది. ఇంత మంచి కాంపోస్ట్ రూపంలో నాకు వెళ్ళింది. దీన్ని ఒక రోజు ఆరబెట్టుకొని దీన్ని మళ్ళీ పాటింగ్ మిక్స్ అవసరం లేదు, డైరెక్ట్ వేసినా కూడా వస్తుంది. అది ఎలా వేస్తాను ఏంటిది ఇది అన్నది కూడా చూపెడతాను. ఇది నేను సేల్కి కూడా పెడుతున్నాను. ఇది కావాలన్న వాళ్ళు కూడా చెప్పచ్చు. నేను ఆల్రెడీ రెడీ చేసుకొని కొన్ని బ్యాగులలో పెట్టుకున్నాను. అది సేల్ కూడా పెడుతున్నాను. చాలా మంది కొంటున్నారు. మీకు కావాల్సితే అడగచ్చు. ఇంకొకటి ఇక్కడ పట్నం బంతి, ఇవి కూడా ఎండినాయి, రెడీ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు త్వరగా సంప్రదించండి. మళ్ళీ పువ్వులు అయిపోయిన వాళ్ళు దొరకాయండి. నా దగ్గర ఇక అయిపోయినాయి. చెట్లు ఎండిపోవడానికి వస్తున్నాయి. ఓకే? తులసి చెట్టు చూడండి ఎంత గుబురుగా, ఎంత మట్టి, 2 ఇంచెస్ మట్టిలో తులసి చెట్టు ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది. ఇట్లా అన్ని రకాల కూరగాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ చూపెడుతూ విధానం తెలుపుతూ మనం మస్తు తక్కువ మట్టి అండి. మీరు అందరు 5 కుండీలో వేసేది నేను ఒక్క కుండీలోనే పెంచుకుంటున్నాను. ఒక్క కుండీలో వేసింది నేను 5 కుండీలలో వేసి ఇవన్నీ ఇంత మంచి కాపు తీస్తున్నాను. మీరు కూడా అన్నీ ఫాలో కండి. ముందు వీడియోలలో అన్నీ ఉంటాయి చూడండి. ప్రీవియస్ వీడియోలో కూడా పాటింగ్ మిక్స్ ఎలా అని చూపెట్టాను. మీ దగ్గర ఆకులు లేవనుకుంటే
నేను సేల్ కూడా పెడుతున్నాను, అన్నీ కలిపినాయి. మీరు కావాల్స్తే అడగండి. ఓకే, ఇది పోకబంతి అంటారు. ఇవి కూడా సీడ్స్ సేల్కి ఉన్నాయి. ఇగో ఇవి గోరంట పువ్వులు, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. ఓకే, మరి వీడియో లేట్ అయిపోతుంది, ఉంటానండి, బాయ్.